అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. చూస్తున్నారు కదా అందమైన లొకేషన్, వాలిన కొబ్బరి చెట్టు నీటిలో, దట్టు నేను ఇలా కూర్చుని మీకు వెల్కమ్ చెప్పడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా ఉందో తెలియదు కానీ అటు సైడ్ చూస్తే రైల్వే ట్రాక్, ఇటు సైడ్ చూస్తే మన పార్టిసిపెంట్ శ్రీదేవి గారి ఇల్లు. సో మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వారు చేయబోయే ఆ టేస్టీ వంటకాల గురించి అడిగి తెలుసుకుందాం. మరి వెళ్దామా? శ్రీదేవి అండ్ ఫ్రెండ్స్ అన్నమాట, అంతే కదా? సో మీరు అందరూ ఫ్రెండ్సా అండి? ఓకే. సో శ్రీదేవి గారు ప్రతి ఒక్క ఊర్లో ఖచ్చితంగా ఒక 90% శ్రీదేవులు ఉంటారండి కదా? ఎంత మంది శ్రీదేవులు కలిసానంటే నేను మీ ఇంటి వంటలో అండ్ కలిసిన ప్రతి శ్రీదేవి గారు కూడా నిజంగా శ్రీదేవిని తలదన్నేలా ఉన్నారండి. ఏమంటారు మీరు? ఒప్పుకుంటారా? అంతేనా? చెప్పుకోండి మీ గురించి మీరు. నేను పొగిడేసాను, ఒక పెద్ద కితాబ్ ఇచ్చేసాను మీకు. నేను ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా. సో మరి మన శ్రీదేవి గారు ఈ రోజు వచ్చేసి అబ్బని తీయని దెబ్బ. సో అలాగే ఒక అద్భుతమైన వంటతో మన నిజంగా పడగొట్టేస్తారు, అంతే కదా? అవునండి. మరి వీళ్ళల్లో ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్? వీరిద్దరు. మరి నా సైడ్ ఉన్న వాళ్ళు ఎవరు? అత్తలండి, అందుకని చెప్పట్లేదు. చెప్పండి. అది అత్తలు కదా, మరి మేము అత్తలు అవుతాం ఆమెకి. అవునా? మమ్మల్ని పక్కన పెట్టి వీళ్ళు ఫ్రెండ్స్ అని చెప్తుంది. చూసారా బాగా ఫీల్ అయ్యారు. అసలు విషయం అదండి. అదనమాట. మన ఇద్దరు ఫ్రెండ్స్. జాను హాయ్. సో మరి మీ పేరేం చెప్పలేదు? నా పేరు సుబ్బలక్ష్మి అండి. మా పిల్లలు అయితే కామెడీ పేరు కదా నాది, మరి అందుకని ఆట పట్టిస్తూ ఉంటారు. మా గాడిద గుడ్డు సుబ్బలక్ష్మి అయితే ఏమండి శుభ ఏమోనండి, వాళ్ళకి తెలియట్లేదు. సులా ఎంత బాగున్నాయి. లక్ష్మి, లక్కీ. సో ఈ రోజు నుంచి శుభ రెండు అక్షరాలు అన్నమాట. మార్చుకోమంటారా? సో మరైతే చాలా హుషారుగా ఉన్నారు మన వాళ్ళందరూ కూడా. సో ముందుగా అయితే మన సుక్ష గారిని పరిచయం చేసేసుకుందాము. సో అయితే ఇక్కడ అత్తలు వర్సెస్ కోడలను పెట్టుకొచ్చాము. బాగుంటుంది, కానిద్దామండి. అంతే కదా? సో అయితే కానించేద్దాం. ఇంకేమాత్రం మనం ఆలస్యం చేయకుండా ముందుగా శ్రీదేవి గారు ఒక టేస్టీ వంటను పరిచయం చేస్తాను అంటున్నారు. అదేమంటో మరి తెలుసుకుందాం. మరి ఏమంటది? కొబ్బరి పాలకోవ అండి. కొబ్బరి పాలకోవా. అబ్బబ్బా, ఎన్ని రోజులు అయిందండి టేస్ట్ చేసి చక్కగా. సో ఈ పల్లెటూరులో బ్రాహ్మణగూడలో చక్కగా పాలకోవా టేస్ట్ చేయబోతున్నాం. మనం కూడా టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఓకే, కావాల్సిన పదార్థాలు చెప్పేయండి. పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి, గోధుమ రవ్వ, పంచదార, పాలు, కిస్మిస్, జీడిపప్పు, గసగసాలు. ముందుగా ఏం చేయాలి? బ్యాండీ పెట్టుకుని. ఓకే, సో ముందైతే స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా కొబ్బరి తురుము, పంచదార. కొబ్బరి తురుము, పంచదార. అంటే కొబ్బరి తురుము ఒక కప్పు తీసుకుంటే పంచదార ఒక కప్పు తీసుకోవాలి. రవ్వ కొంచెం అందులో సగం అయినా తీసుకొచ్చి పావైనా పోసుకోవచ్చు. ఒక కప్పు పాలు తిప్పుకోవాలండి, సగం అయ్యేదాకా తిప్పుకోవాలి. అంటే పాలు మనకి ఎక్కువ పడుతుందా? ఎలా తెలుస్తుంది పాలు ఎంత వేసుకోవాలి అన్నట్టు? ఎంత కావాలితే అంత వేసుకోవచ్చండి. వద్ద వేస్తే ఎక్కువసేపు తిప్పాలండి. అందుకని చికెన్ పాలు తక్కువ వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. ఈ వంట ఎవరి దగ్గర చూసి నేర్చుకున్నారు? మా అమ్మగారి దగ్గర. అమ్మగారు వంట అనమాట. అయితే అత్తగారు వంటలు ఏమున్నాయి? కర్రీస్ అండి. కర్రీసా? సో కొత్త కర్రీస్ అనమాట. ఏం నేర్చుకున్నారు ఫస్ట్ టైం మీ అత్తగారి ఇంట్లో మీరు కాలు పెట్టిన వెంటనే? ఏ వంట చేశారు? గారెలు వేయటం నేర్చుకున్నాను. గారెలు అంతకు ముందు రాదా మీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్న? అంతకు ముందు రాదండి. మరి బాగా మెప్పించారా ఫస్ట్ రోజే అందరినీ? మెప్పించామండి. ఏమన్నారు? ఏమన్నా కమెంట్ చేశారు మీ వంట? చేయలేదండి, బాగున్నాయి అన్నారు. ఓకే. సో పంచదార వేసాం కాబట్టి అది కరుగుతున్న కొద్దీ కొంచెంగా మనకి ఇలా వస్తూ ఉంటుంది, వాటర్ లూజ్ అవుతుంది. సో మరి ఇక్కడ మీ బ్రాహ్మణ్ కూడా స్పెషల్స్ ఏంటి ఎవరు చెప్తారు? అత్తగారు చెప్తారండి. అత్తగారులే. ఇలాంటివన్నీ ఇరికించడానికి ఈజీగా కదండి, వాళ్ళు ముందు వచ్చారు కదా. అది నేను చెప్పడం కాదు, మీకు తెలిసింది కదా అప్పుడు. అంతే ఇక్కడ కల్లారా చూసాను. అదే మరి. ఆమె మీరు చూసారో లేదో, ఫస్ట్ మీరు ఏంటి మీ అత్తగారి మీ అమ్మ ఇది వంట ఎక్కడ నేర్చుకున్నారు స్వీట్ అంటే మా అమ్మగారి ఇంట్లోనే ఎంత స్పీడ్ గా చెప్పారు. మీ అత్త ఇంట్లో నేర్చుకున్నారంటే గ్యాప్ తీసుకున్నారు, చూసారా మరి. అబ్బా, ఈవిడ ఎంత క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారంటే మిమ్మల్ని. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలండి. అత్తగారు కదండి, చిన్న తప్పైనా అది పెద్దగా చూస్తారు పోతుందా. సొంత అత్తగారా లేకపోతే అత్తగారు వరుస? అత్తగారు వరుస. అత్తగారు వరుస. ఓరి నాయన, చూసారా శ్రీదేవి గారు? నిజంగా మీ అత్తగారే గనక అయ్యి ఉన్నారంటే ఈవిడ
ఒక రేంజ్ లో ఇది అనమాట. మీకు ఎంతమంది అబ్బాయిలు? నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఒక అబ్బాయి సో అమ్మాయికి కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. అమ్మాయికి పెళ్లి అయిపోయిందా? అయ్యిందండి. వాళ్ళ అత్తగారు? వాళ్ళ అత్తగారు కామన్. ఓకే, పర్లేదు, బాగానే చూసుకుంటారు కోడల పిల్లని. ఓకే, మరి ఇంకా పక్కన మైక్ ఇవ్వండి. హాయ్ అండి, మీ పేరేంటి? సత్యవతి. సత్యవతి. ఓకే, సత్యవతి ఎప్పుడు సత్యాలే మాట్లాడుతుందా? సత్యవతి సత్యంగా, స్లోగా, కామ్ గా. సో మరి ఈ సుక్ష గారు మాత్రం చాలా ఫాస్ట్ అన్నమాట. ఈ ఇద్దరు తోటికోడలకి ఏంటంటే చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. కావాలంటే మీరే చూడండి, వాళ్ళిద్దరు అర్థమైపోతున్నారు. ఈవిడ చక్క తారా జూలా లెగిస్తున్నారు, ఆవిడ చుచ్చుబుడ్లాగా అక్కడే ఉన్నారు. ఓకే, చాలా సైలెంట్ అండి మీరు, చాలా సైలెంట్, అర్థమైపోతుంది మిమ్మల్ని చూస్తుంటేనే. ఓకే, మరి ఏం చేస్తూ ఉంటారు మీరు ఖాళీ టైంలో? స్వైప్ ఖాళీ, ఇంటి దగ్గర పని చేసుకుంటా, మరి కొంచెం టీవీ చూస్తా. అవునా? ఓకే అండి. సో మరి మన వంట ఎంతవరకు వచ్చింది? మన పరిచయాలతో అయిపోతున్నాం అంతా. సగం అయిందండి, ఇంకా ఇంకా కరగాల, బాగా దగ్గర పడిపోవాలన్నమాట. దగ్గర పడాలండి. ఓకే, ఇంకా మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అయితే వాళ్ళని కూడా పరిచయం చేసుకుందాం. ఓకే. సో ముందు నా వెనక ఒక చాలా టాల్ లేడీ ఉన్నారు. పట్టుకోండి మైక్. మీ హైట్ ఎంత అండి? ముందే చెప్పండి, మీ పేరు కంటే ముందు. తెలీదా? నాకంటే ఓ బెత్తుడు, అంతేనా? నేను 5'4", ఇప్పుడు ఖచ్చితంగా 5'8" ఉంటారనమాట. చాలా మంచి హైట్ మీది. సో చెప్పండి, మీ పేరేంటి? విజయ. విజయ. సో విజయ గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకే, ఖాళీ టైం దొరికితే అదే ఇంట్లో అదే టీవీ చూస్తూ ఉంటాను. ఎంతమంది పిల్లలు? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలే. ఎంతమంది పిల్లలు? ఏజ్ ఎంత? ఒకరికి 13. అంటే 7th క్లాస్ అలా చదువుతున్నారా? 9th క్లాస్ చదువుతున్నారు. ఓకే, హాయ్ అండి, మీ పేరేంటి? శుభలక్ష్మి అండి. సో ఇక్కడ కూడా ఇంకా సుబ్బలక్ష్మి. ఏంటి మీకు ఎలా ఉంది సుబ్బలక్ష్మి పేరు? బాగుందండి. మరి ఇక్కడ ఏంటి ఇది? ఓ పాతకాలం వాళ్ళేమో సుబ్బలక్ష్మి పేరు మోడర్న్ గా లేదని ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఇక్కడ కౌంటర్ పడేటట్టు ఉంది ఇక్కడ. మీరు మర్చిపోయారు నేను చెప్పింది, అసలు మీకు అర్థం కాల. మీ పిల్లలు ఏడిపిస్తున్నారు? నా పేరు నాకు చాలా బాగుంది, మా నాన్నమ్మ పేరండి అది. మీ పిల్లలు ఏడిపిస్తున్నారని ఫీల్ అవుతున్నారు. అది మీకు చెప్పుకుంటున్నా నా బాధ. మీ బాధ నిజమేనండి. నేను హౌస్ వైఫ్ అండి. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి 10th, చిన్న అమ్మాయి 9th చదువుతున్నారండి. శ్రీదేవి గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి. బెస్ట్ ఫ్రెండా? ఓ పని అయిపోయిందని చెప్పేసి ఇంకోసారి నాకు మైక్ ఇస్తే ఏం చెప్పాలో దేవుడని ఆలోచనలో పడ్డారు ఆవిడ. మైక్ కూడా ఇచ్చేస్తాను, ఇక మాట్లాడే ఉద్దేశం లేదనమాట. అయితే సరే, అయితే మరి మన వంట జోలికి వద్దాం. అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దాము. కొంచెం నెయ్యి వేసుకుందామండి. దగ్గర పడినట్టే అంటారా? పడిందండి, ఇంకొంచెం పడాలి. ఇంకా దగ్గరకు వచ్చేయాలంటారా? ఇంకా కొంచెం దగ్గర. ఎన్నిసార్లు చేశారు ఈ వంట మీరు ఇంట్లో? 3 సార్లు 4 సార్లు చేస్తుంటాను. బాగా తింటారు? అవును, ఇది అయిపోయిన తర్వాత మనం ఎన్ని రోజులు స్వీట్ బాగా తింటారండి మా ఇంట్లో. స్వీట్ బాగా తింటారా? మా వారు, మా పిల్లలు. మరి మీరు? నేను తింటానండి. మీరు స్వీట్ తింటారు. చేసుకుంటాను. మీకు విషయం తెలుసా? స్వీట్ ఎక్కువగా తింటే స్వీట్ వాయిస్ ఉంటుందంట. మరి మీరు ఒక పాట పాడితే నేను ఒప్పుకుంటాను, మీరు స్వీట్ ఎక్కువ తింటారు, స్వీట్ ఎక్కువ చేస్తారు అని. మా అత్తగారు వంట చేసినప్పుడు పాడతానండి. ఏంటండి ఇప్పుడు ఎవరు రియాక్ట్ అవుతారు? మీరు పాడతారంటే మిమ్మల్ని ఇరికించేశారు. ఇరికించేసి అత్త ఎట్లా పాడద్దు, అత్త కన్నా పై రేంజ్ లో పాడదామని ప్లాన్ చేసుకున్నాం. మనం తగ్గుతామా? తగ్గదు, ఏం తగ్గదు. తగ్గేదే లేదు. ఒక పాట అందుకోండి అయితే. అందులోకి మేము ప్లేట్ తీసుకుని నెయ్యి రాసుకుంటాం. ఓకే, ప్లేట్కి నెయ్యి రాసుకోవాలా? నెయ్యి రాసుకుని దీని మీద వేసేసుకోవాలి. దీని మీద వేసుకోవాలండి, ఫ్రీగా పెట్టేస్తుంది, లేకపోతే అంటుకుపోద్దండి ప్లేట్. ఇప్పుడు ఇది మనం పీసెస్ కింద కట్ చేసుకోవచ్చండి, తొందరగానే వచ్చేస్తాయి. ఓకే ఓకే, తొందరగా మరి ఆరిపోతుంది, ఆరిపోతుందా? వేనే ఆరిపోతుంది. సో మరి ఏంటి అత్తగారు పాట పాడమంటే సైలెంట్ గా వంటంక చూస్తున్నారా? గొంతు కలపాలా చెప్పండి. ఏం వద్దులే, మనకు ధైర్యం. అత్త పాటలు పాత పాటలే కదా, ఎవర్ గ్రీన్ పాటలు, జోల పాటలు అంటే ఆ పాటలే పాడాలి కదా. ఎంతైనా వాళ్ళు పోటీ కదా కోడళ్ళు. ఓకే, ఒక మంచి పాట పాడండి. పాహి పాహి మం పాహి గణేశ పార్వతి తనయా నమో నమో, ఇద్దరి తల్లుల ముద్దు కుమార ఈశ్వర తనయా నమో నమో. పాహి పాహి మం పాహి గణేశ పార్వతి తనయా నమో నమో, ముందుగా తలచెదమూషిక వాహనమురహరిరారా నమో నమో. వరమివ్వరని వద్ద చేర్చరా వదలి పెట్టనిను నమో నమో, అందమైన నీ సుందర నామము చూడగ వేడితి నమో నమో. పాహి పాహి మం పాహి గణేశ పార్వతి తనయా నమో నమో. కరెక్ట్ గా మీ పాట అయ్యింది, వంట కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. చెప్తున్నాను కదండి పోటీ అత్తకి. అయిపోయినట్టేనా ఇప్పుడు? స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అసలు మనం స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. అంటే ఇది చల్లారిన తర్వాత మనం పీసెస్ కింద తీసేసుకోవచ్చు. తొందరగా డ్రై అవుతుంది మనకి కదా. గసగసాలు జల్లుకుని పైన. గసగసాలు ఎందుకంటారు? టేస్ట్ బాగుంటుందండి. బాగుంటుందా గసగసాలు? ఓకే.
సో అయిపోయినట్టే కదండి అయితే. అయిపోయిందండి. సో పైన జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసేసుకున్నాము. అండ్ మనం ఇది చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో మనం చక్కగా ఇలాగే లాగించేద్దాం. కొబ్బరి పాలకోవా టేస్ట్ చూడండి. తప్పకుండా అండి. కొబ్బరి పాలకోవా రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కొబ్బరి పాలకోవా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, పంచదార, నెయ్యి, గోధుమ రవ్వ, పాలు, జీడిపప్పు, కిస్మిస్. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా కొబ్బరి తురుము, పంచదార, రవ్వ, పాలు వేసి దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపి ఒక ప్లేట్కు నెయ్యి రాసి అందులో ఈ తయారైన దాన్ని వేసి తరువాత దానిపైన గసగసాలు, జీడిపప్పు, కిస్మిస్ వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, కొబ్బరి పాలకోవా రెడీ.